ఫైనల్లీ మళ్ళీ అయితే మనం కాలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఆఫ్టర్ 18 days తర్వాత. సో మ్యాటర్ ఏంటంటే మనకైతే సమ్మర్ వెకేషన్ హాలిడేస్ ఇచ్చారు, కానీ ఆ ఇచ్చినవి కూడా అసలు మాకు ఇచ్చినట్టే లేవు, అలా తొందరగా అయిపోయాయి. ఇక నేనైతే నిన్ననే అనమాట మా ఊరు నుంచి అయితే వచ్చేసాను అనమాట రూమ్కి. ఇక ఈ రోజు వచ్చేసి మన బ్యాచిలర్ కష్టాలు డే 1 అనమాట. బ్యాచిలర్ కష్టాలు అంటున్నాడు ఏంటి అనుకుంటున్నారా? మరి బ్యాచిలర్ లైఫ్లో కష్టాలు కాకుండా సుఖాలు ఎందుకు ఉంటాయి మామ? ఇక మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏ టైంకి లేచినా ఏం కాదు, కానీ కాలేజ్కి వెళ్ళే ముందు మాత్రం కొంచెం ఎర్లీగా లేవాలి. సో మార్నింగ్ 7 o'clock అలా లేచేసి ఇంక మాకు అయితే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశారనమాట. రైస్ అయితే మధ్యాహ్నానికి తినడానికి. ఇంకా అలాగే ఈరోజు కర్రీస్కి ఏం లేవన్నమాట రూమ్లో. అందుకని చెప్పేసి పచ్చళ్ళు ఉన్నాయి, 2-3 రకాల పచ్చళ్ళు. అవి తీసేసుకొని బయలుదేరిపోయాం. ఇంకా అలా పక్క సందులో ఉన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళేసి 3 వాలీబాల్ తీసేసుకొని మా గ్రౌండ్ లాంటి పొట్టలోకి అయితే తీసేసాను అనమాట, లోపలికి వెళ్ళి ఆడుకోమని చెప్పేసి. ఇంకా మార్నింగ్ బట్టి ఏదో తినాలి, తినబోతే కష్టం. సో దానికోసం అని ఇక బస్ స్టాండ్కి అయితే తినేసి బయలుదేరిపోయి బస్సు అయితే ఎక్కేసామన్నమాట, గుంటూరు వెళ్ళే బస్సు. సో మన కాలేజ్ వచ్చేసి సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్ళే రోడ్లో అయితే ఉంటుందన్నమాట. ఇక వర్షాలు పడడం వల్ల ఈ మధ్య లొకేషన్స్ చాలా బాగున్నాయి గ్రీనరీగా. ఫైనల్గా మా కాలేజ్ దగ్గరికి కూడా రీచ్ అయిపోయాము. పాపం ఇన్ని రోజులు నేను లేకపోయేసరికి మా కాలేజ్ మొత్తం పాపం బోసిపోయింది. ఇంకా అలాగే ఈ రోజు అయితే మనం ఎంట్రీ వల్ల కొంచెం కలకలాడిపోతుంది. ఇక ఆ లాస్ట్ ఉన్నోడు అయితే మా ఫ్రెండ్ అనమాట, పాపం వాడు అనంతపురం నుంచి అయితే వచ్చాడనమాట. పాపం హాలిడేస్కి అక్కడికి వెళ్ళినట్టే లేదనమాట, ఆడ జర్నీకే సరిపోయినాయి హాలిడేస్ అన్ని. ఇంకా అలా కాలేజ్ కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ అయితే మళ్ళీ చెట్టు వెళ్ళిపోయాం రూమ్కి. సరే మరి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టు మా నెక్స్ట్ వీడియో కోసం.